వచ్చింది, కొద్దిగా కాదు బాగానే వచ్చింది. కానీ ఇది ఏ స్థాయిలో వచ్చింది అంటే మన కోటేశ్వరరావు చెప్పినట్టు కొంతమంది అధికారులు కొంతమంది డాక్టర్లు చేసిన పని అని. చేసింది ఎవరైనా వచ్చేది ప్రభుత్వానికే కదా, మంచైనా చెడైనా. సో దీని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి, ఏం గమనించారు? వెంకటకృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. గఫూర్ గారికి కోటేశ్వర గారికి కూడా నమస్కారాలు. వెంకటకృష్ణ గారు, మీకు తెలియదేం కాదు, ఏ సంక్షేమ పథకమైనా అర్హులకు మాత్రమే అందాలి. అర్హుల కోసమే సంక్షేమ పథకాలు. అరకొరగా కొన్ని అంశాలలో తప్పులు దొర్లే మాట యథార్థమే. నేను వాటిని కాదు అని నేను అనను. వాటిని సవరించుకొని సరిదిద్దుకొని పూర్తిగా అర్హత కలిగిన అందరికీ పథకాలు ఇవ్వడమే ప్రభుత్వం ధ్యేయంగా ఉండాలి. ఈ రోజున మీరు ఒక మాట గమనించండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే 4,000 పెన్షన్ ఇస్తానన్న మరుక్షణమే 1వ తారీఖున 4,000 ఇచ్చారు. పాత మూడు నెలలకు కూడా కలిపి 7,000 పెన్షన్ ఇచ్చారు. అంటే నెలకి నాకు తెలిసి మొత్తం రాష్ట్రంలో 64 లక్షల మంది పైబడిన లబ్ధిదారులు, 3,000 కోట్ల రూపాయల పెన్షను. ఈ ఏడాది 4 నెలల్లో దాదాపు 34,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల కోసమే ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటి? పెన్షన్లు కంపల్సరీగా తప్పనిసరిగా లబ్ధిదారులకు అందాలి. పైపెచ్చంటే ఇది సంక్షేమంలో తొలిమెట్టు పెన్షన్లు. ఎందుకంటే వాళ్ళు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇలా వివిధ రకాలకు సంబంధించిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు. ఇంకో మాట కూడా చెప్తా. అసలు ఈ పెన్షన్ని 200 రూపాయలు 1,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. 1,000 రూపాయలు 2,000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. 2,000 3,000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికలకు ముందు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కేవలం 250 రూపాయలు మాత్రమే. పెంచుకుంటూ పోయింది ఆయన 5 ఏళ్ళు. అంటే 1,000 రూపాయలు అని పెంచింది ఆ 5 ఏళ్ల కాలంలో. అంటే ఈ పెన్షన్లు అంత సమర్థవంతంగా ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు మాకు సామాజిక సంక్షేమ మండలి కూడా లేదా బోర్డు కూడా ఏర్పడటంతో మీరన్న ప్రతి మాటను కూడా బాధ్యతగా తీసుకుంటాం వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఇలాంటి సమస్యలు మీలాంటి వాళ్ళు మాకు చెప్పాలి, మాలాంటి వాళ్ళం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి. నేను చెప్తున్నాను, బహుశా ఈ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలని సమన్వయం చేస్తూ దాని యొక్క లబ్ధిదారులకు అందే విధానం కోసమే ఆలోచించి చాలా కాలం కనిపించని ఈ సామాజిక సంక్షేమ బోర్డుని నిర్మాణం చేసినట్టున్నారు. నేను చాలా అధ్యయనం చేశాను ఇప్పటికే. ఇది కర్ణాటకలో సోషల్ వెల్ఫేర్ బోర్డు, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మహారాష్ట్రలో సోషల్ వెల్ఫేర్ బోర్డు ఉంది. అలాగనే ఇక్కడ కూడా పెట్టినట్టున్నారు. ఈ బాధ్యత స్వీకరిస్తాం. ఒక మాట ఏంటంటే, ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని అమలు జరగడంలో వెనక్కి తగ్గలేదు సార్. మీకు తెలుసు ఎంతో. రాష్ట్రం వనరులతో లేదు, అప్పులతో ఉన్న మాట యథార్థం. బాలకోటే గారు ఇప్పుడు ఇక్కడ మనం దానికి సాకులు ఎత్తుకోవద్దు. పొరపాటు జరిగింది. కొంతమందికి అర్హులకి ఈ పెన్షన్లు నిలిపివేయబడ్డాయి. ఆ 10 మందికి నిలిపివేస్తే 1000 మందికి నిలిపివేసినట్టుగా ప్రచారం చేస్తోంది వైసీపీ. ఓకే, కానీ ఆ చేసే ప్రచారం కూడా ఫేక్ ప్రచారం. అంతా అన్ని అవయవాలు బాగున్న వాళ్ళు కూడా లేనట్టుగా డ్రామాలు వేస్తూ వీడియోలు వదులుతున్నారు. దీని మీద ఏంటి మీ యాక్షన్, మీ రియాక్షన్? నేనేం చెప్తాను, ఒక్క నిమిషం కోటేశ్వరరావు, ఒక్క నిమిషం అండి. ఫేక్ ప్రచారాల్లో అందవేసిన చెయ్యి వైసీపీ పార్టీ. మీకు తెలియదు ఏముంది? ఆయన అవడో పులస చేపల కేతిరెడ్డి గారు అమరావతిలో పులస చేపల వ్యాపారం పెడతాను అని, అమరావతిలో ఉన్న సత్తెనపల్లి అంబటి రాంబాబు గారు ఏడు బోటు షికారుకి వెళ్తామని, అమరావతి మునిగిపోయిందని ఈ ఫేక్ ప్రచారాన్ని మనం చూసాం. గత 5 ఏళ్ళు కూడా అమరావతి మీద వాళ్ళు ఫేక్ ప్రచారం